నమస్తే వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి. విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణ అందిన ఆదాయాన్ని సభలో వెల్లడించిన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారానికి పేటంటని ఆరోపించిన మాజీ సీఎం. ఇచ్చిన హామీలపై పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని స్పష్టం చేసిన జగన్. అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 25వ సిల్వర్ జూబ్లీ కార్గిల్ విజయ దివాస్ వేడుకలు. సైనికులు త్యాగాలను కొనియాడుతూ విశాఖలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ. పెదపూడి మండలం గొల్లెల మామిరాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసు ఛేదించిన పోలీసులు. నిందితుడిని కాకినాడ రూరల్లో అరెస్టు చేసి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డీఎస్పీ హనుమంతరావు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణ అందిన ఆదాయం 46% అని వెల్లడించారు. అదే సమయంలో 58% జనాభా ఉంది. అక్కడి నుండే సమస్యలు ప్రారంభమయ్యాయని, ఆస్తులు హైదరాబాద్ లో ఉండిపోయాయని వివరించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువ. సేవల రంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోంది. సేవల రంగం తెలంగాణకు వెళ్తే ఏపీకి వ్యవసాయం వచ్చింది. ఏ ప్రభుత్వానికైనా వ్యవసాయ రంగంలో ఆదాయం తక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఏ విధంగా ఒక డెట్ ట్రాప్, ఒక విషియస్ సర్కిల్, ఫైనాన్స్ లో మనం మొత్తం క్రైసిస్ లో పడ్డామో ఇది ఒక ఉదాహరణ. హై డెట్ సర్వీసింగ్ 9,74,000కి రాను రాను వడ్డీ కూడా పెంచారు. ఎప్పుడు కూడా బ్యాంక్స్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్రెడిబిలిటీ ఉంటే, రేటింగ్ బాగుంటే వడ్డీ తక్కువ ఉంటుంది. ఎవరైనా అప్పులు అడిగిన వాళ్ళు అట్నే ఉంటారు. తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటే వడ్డీ తక్కువ ఇస్తారు, ఎందుకంటే సేఫ్ కాబట్టి. నువ్వు తిరిగి పే చేయలేవనే అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు. అదే ఇక్కడ జరిగింది. ఓ దగ్గర 2%, 3%, 4% హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి. ఆ విధంగా మనకు అప్పులు కట్టడం, వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది. ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, బాగా ఖర్చులు తగ్గాయి. దీనివల్ల ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పెట్టలేకపోయి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. మళ్ళా హైయర్ ట్యాక్సెస్కి వెళ్ళారు, మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు. దానివల్ల మళ్ళా ఈ సైకిల్ ఇంకా పెరిగింది, కానీ క్రైసిస్ పెరిగింది, కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల మళ్ళా ఫండ్స్ డైవర్ట్ చేశారు, ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం 30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది. మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక, 30% ఇవ్వలేక, 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడాన డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే అక్కడ ఫిస్కల్ పారామీటర్స్ మీకు కొన్ని పెట్టారు, ఎకనామిక్ ఇండికేటర్స్. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మనం ఉన్నప్పుడు 6 పైసలు వేసి, తెలుగుదేశం ఉన్నప్పుడు 6 పైసలు వేసింది, ఇప్పుడు రూపాయి చేశారు. ఆ రూపాయి కూడా ఆ రోజు 6 పైసలు ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి గవర్నమెంట్ లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ఇంకా క్రైసిస్ పెరిగే పరిస్థితికి వచ్చింది. వాటర్ టారిఫ్ కేఎల్ ఆ రోజు 40 రూపాయలు ఉంటే ఈరోజు 120 రూపాయలు పెరిగింది. ఇంకొక పక్క శాండ్ ఫ్రీ ఉంటే 475. ఆర్టీసీ బస్ రేట్లు 0.6 నుంచి 2.6 ఉంటే 0.8, 2.7. ఫిస్కల్ డెఫిషిట్ 35,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 60,000 రూపాయలు, 60,000. అదే డెట్ టు జిఎస్టిపి రేషియో 44% ఉంటే 53%. ఇన్ఫ్లేషన్ 4.5 నుంచి 6.2. పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే
ఇప్పుడు 1,44,436. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13.2% ఉంటే 9.5% తగ్గిపోయింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% అప్పుడు గ్రో అయింటే ఇప్పుడు 6.8%. అంటే క్రెడిట్ తీసుకున్నవాడు కూడా లేరు, అప్పులు తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క పర్ క్యాపిటల్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ 9% అప్పుడు గ్రో అయితే ఇప్పుడు 2% గ్రోత్కి వచ్చేసింది. కరెంటు వాడకం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ 285 వస్తే ఇప్పుడు 80 వచ్చాయి. ఆ రోజు CAGRలో GSDP థర్డ్ ఫాస్టెస్ట్ స్టేట్ ఇది మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 6కు పడ్డాం. ఈ స్లిప్ అనేది ఇంకా ఎక్కువగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నేడు తాళ్లపేటలో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారమని అభివర్ణించారు. అందుకే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారని ధ్వజమెత్తారు. సాధారణ బడ్జెట్ అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలన్నింటినీ చూపించాల్సి వస్తుందని, అందుకే 7 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు గోబెల్ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారని, చంద్రబాబు చెప్పిందే ఎల్లో మీడియాకు వేదమని, చంద్రబాబు ఏం చెబితే అదే ఎల్లో మీడియా రాస్తుందని విమర్శించారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని నమ్మిస్తారని, ఆ తర్వాత తమ అజెండా అమలు చేస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ కూడా 7 నెలలు 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే 25వ సిల్వర్ జూబ్లీ కార్గిల్ విజయ్ దివాస్ వేడుకల సందర్భంగా నాటి విజయాన్ని అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ విజయ్ దివాస్ ను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ క్యాడెట్స్ జాతీయ జెండాలతో భారీ ఎత్తున పైకేరా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ సతీమణి గుండు స్వాతి శంకర్ హాజరై ఈ రోజు మన దేశ చరిత్రలో ఆపరేషన్ విజయ్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ దినమని, కార్గిల్ అమరవీరుల త్యాగాల కొరకు ప్రసంగించి వందే మాత్రం అనే నినాదంతో పచ్చ జెండా ఊపి పైకేరాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల ఫెడరేషన్ చైర్మన్, మాజీ వాయుసేన గ్రూప్ కెప్టెన్ ఈశ్వరరావు, TNSF శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ రెడ్డి గిరిజా శంకర్, తెలుగు యువత కార్యదర్శి గుండు శ్యామ్, సాధు అజయ్, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు, ఇండియన్ ఆర్మీ కాలింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చిందు శ్రీకాంత్, ఇన్ఛార్జ్ కిరణ్ చంద్రశేఖర్ కుమార్ స్వామి పాల్గొని రామలక్ష్మణ్ కూడలి వద్ద మానవహారం నిర్వహించి కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం గొల్లల మామిడాల ఎల్లన్పురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 5వ తారీఖున స్వామివారి వెండి ఆభరణాలను చోరీ చేసిన నిందితుడిని 20 రోజుల సమయంలో కాకినాడ పోలీసు యంత్రాంగం అదుపులోకి తీసుకుంది. ఈ నెల 25వ తారీఖున నిందితుడు రాములు నాయక్ను కాకినాడ రూరల్ ఇంద్రపాలెం వంతెన వద్ద అరెస్టు చేయడం జరిగిందని, ఇతని వద్ద నుండి గొల్లల మామిడాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని చోరీ కాబట్ట 12 కేజీల వెండి ఆభరణాలు రికవరీ చేయడం జరిగిందని, వాటి విలువ సుమారు 3,90,000 రూపాయలు ఉంటుందని కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుడు రాములు నాయక్ పై గతంలో పలు స్టేషన్లో చోరీ కేసులు నమోదు కాబడ్డాయని, నేరస్తుడు తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ కు చెందిన వాడని ఆయన తెలియజేశారు. అలాగే ప్రతి దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి చోరీలను త్వరగా రికవరీ చేయొచ్చని ప్రతి ఆలయ ధర్మకర్తలకు కమిటీ వారిని డీఎస్పీ గారు కోరారు. ఈ గ్రామంలో ధనవంతులు ఎవరైనా విలువైన సొత్తు ఉంటే ఊర్లు వెళ్లవలసినప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే వారింటికి రక్షణ కల్పిస్తామని ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తారీఖు అంటే తెల్లారితే 5వ తారీఖున గొల్లల మామిడాడ గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అంటే ప్రైవేట్ టెంపుల్లో తాళాలు బాగుపెట్టి స్వామివారి ఆభరణాలు అట్లాగే పూజాధికారులకి ఉపయోగించే వెండి వస్తువులన్నీ కూడా సుమారు 14-13 కేజీలు బరువు ఉండే వస్తువులన్నింటినీ కూడా దొంగతనం చేయడం జరిగింది. గుర్తులేని వ్యక్తులు తక్షణమే ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ టీము అట్లాగే అక్కడున్న సీసీ కెమెరాస్ అనాలిసిస్ అట్లాగే డాష్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్స్ వీటన్నిటి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి అతి త్వరలో ఒక ఎంఓ క్రిమినల్ టెంపుల్ అఫెన్సులు చేసే ఒక ఎంఓ క్రిమినల్ అంగోతు రాములు నాయక్ అనే అతన్ని ట్రేస్ చేసి ఈ చోరీ చేసిన సొత్తుని ఇంటాక్ట్ గా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన డిస్ప్లేలో పెట్టిన వస్తువులన్నీ కూడా స్వామివారికి వాడుతున్న వెంకటేశ్వర టెంపుల్లోని ప్రాపర్టీ. ఇతని వివరాల్లోకి వెళ్తే ఈ అంగోతు రాములు నాయక్ అనే అతను ప్రొఫెషనల్ గా టెంపుల్ అఫెన్సెస్ చేస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతుంటాడు. ఇతనే గతంలో విజయవాడ వంటౌన్ ఏరియాలో కుసుమానాథ్ టెంపుల్లో కూడా భారీ ఎత్తున సిల్వర్ని చోరీ చేసి అక్కడ కూడా జరగడం జరిగింది. అప్పుడు జైల్లో ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చి ఈ రకమైన నేరాన్ని ఇక్కడ పాల్పడ్డాడు. సో ఈ కేసులో అత్యంత ప్రభావితంగా ప్రతిభ కనబరుస్తూ సిఐ గారు, ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ గారు సన్యాసరావు గారు, ఇలాగే మరింత ప్రత్యేకంగా మన సిసిఎస్ కాకినాడ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు గారు వారి టీము, వారి బృందం చాలా గ్రామాలు తిరిగి, అంటే అవన్నీ చెప్పుకుంటూ పోతే లెంగ్త్ ఉంటుంది, చాలా ఎఫర్ట్ చేసి చివరికి అతను టేస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర ఉన్న చోరీ సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా ఈ పెదపూడి మండలం అట్లాగే కాకినాడ పరిసరాల్లో ఉన్న డివిజన్లో ఉన్న దేవస్థానం తాలూకు ట్రస్టీలకు కానీ అట్లాగే దేవస్థానం కమిటీ మెంబర్స్కి కానీ సూచన ఏంటంటే, ఈ కేసు ఛేదించబడటానికి ఒక 30% నుంచి 40% వరకు మనకి ఆ సీసీ కెమెరాలు ఉపయోగపడ్డాయి. సో సీసీ కెమెరాలను బట్టి, సీసీ కెమెరాల్లో అతను అన్ని ఫేస్ అంతా కనపడకుండా పెట్టుకున్నాడు, అన్ని చేయగలిగిన ఆ బాడీ ఫీచర్స్ ని బట్టి ఎవరనేది అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ మేము కొంత గ్రహించడం జరిగింది. అదే కెమెరాస్ లేకపోతే అది క్లూ అట్లాగే ఉండిపోతుంది, టెంపుల్ పోయింది అనే సెంటిమెంట్స్ కూడా దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలందరూ ఇట్లా దేవస్థానాలకి ఎక్కడైనా సీసీ కెమెరా లేకపోతే మా దృష్టిలోకి తెచ్చినా మేము ఆ కమిటీలని మోటివేట్ చేసి కెమెరాలు పెట్టిద్దాం. అట్లాగే ఏదైనా ఊళ్ళల్లో బాగా ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళు ఇల్లు ఏదైనా ఊరు వెళ్ళే సందర్భంలో మా దగ్గర పోలీసుల LHMS అని ఒక యాప్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ పోలీసుకి మాకు ఇంటిమేట్ చేస్తే మేము దాన్ని ఆ ఇంటి వాళ్ళు తిరిగి వచ్చే వరకు మేము సేఫ్ గార్డ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కూడా మనకు పెద్ద ఎత్తున ప్రచారం జరగకపోవడంతో ఈ విలేజెస్ లో ఎక్కడన్నా అఫెన్స్ అయితే దాన్ని కొంచెం మనం
డిటెక్ట్ చేయడానికి కొంత టైం పెడితే లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అవ్వకుండా చూసుకోవటం అనేది ఉత్తమమైన మార్గం. అందుకని LHMS ని కూడా అందరూ వాడుకోమని మీ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ప్రత్యేకించి దేవస్థానాలకి సంబంధించిన అన్ని యాజమాన్యాలకు కూడా, అయితే ఎండోమెంట్స్ లేకపోతే ప్రైవేట్ టెంపుల్స్ ఉంటాయి, ఈ సీసీ కెమెరాస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం, ఎక్కువ కాలం అది స్టోరేజ్ కెపాసిటీ ఉండటం, IP కెమెరాస్ పెట్టడం. సో దాంట్లో ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయి మన సెల్ ఫోన్ ఎవరో ట్రస్టీ సెల్ ఫోన్ కి కానీ అర్చకుల సెల్ ఫోన్ కి కానీ ఎవరైనా లైన్ క్రాసింగ్ చేస్తే మెసేజ్ వచ్చే ప్రొవిజన్స్ కూడా వచ్చేసినాయి కెమెరాస్. అటువంటివి పెట్టుకుంటే ఏదైనా అలర్ట్ వచ్చిన వెంటనే ఆర్డ్ అవర్స్ లో అంతరాలయంలోకి ఎవరైనా వెళ్తుందంటే వెంటనే మనం అలర్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను. సబ్బవరం మండలంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శంకర్రావు బదిలీ సందర్భంగా అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐ పిన్నిటి రమణ, ఎస్ఐ ధనుంజయరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ఎస్ఐ శంకర్రావును దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లా నుండి బదిలీపై సబ్బవరం స్టేషన్ కు రావడం జరిగిందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ వివిధ సందర్భాల్లోనూ శంకర్రావు అనుకూలత భావంతో విధులు నిర్వర్తించారన్నారు. శంకర్రావు విధి నిర్వహణలో చేసిన సేవలు అభినందనీయమన్నారు. ఎన్నికల అనంతరం తిరిగి తమ సొంత జిల్లా బదిలీపై వెళ్లడం అభినందనదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ సందర్భంగా ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, అంటే కంపల్సరీగా జిల్లాలో ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఆ జిల్లాలో ట్రాన్స్ఫర్లో భాగంగా శంకర్రావు మనకి సబ్బవరం పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే సిసిఎస్ నుంచి సబ్బవరం వచ్చారు. సబ్బవరంకి వచ్చినప్పుడు అప్పుడే మనం టోల్ గేట్ దగ్గర మనం చెక్ పోస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. చెక్ పోస్ట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి చెక్ పోస్ట్ క్లోజ్ అయినంత వరకు మనం ఎంత ఇష్యూస్ ఉన్నా చెప్పాలంటే చాలా ఎండలు 47, 46, 47, 48 వరకు ఉష్ణోగ్రత నమోదైన టైంలో పాపం ఆ టెంట్లోనే ఉండి వీళ్ళు కానీ మన శ్యామరావు వీళ్ళిద్దరూ చాలా కష్టపడి ఎండలో చాలా బాధపడి పనిచేసి ఉంచుకొని ఇబ్బంది పడైనా పనిచేయడం జరిగింది. అది అయిన తర్వాత ఎలక్షన్లో కూడా మనకి శంకర్రావు వేరే దగ్గర ఉద్యోగం వేశారు. తర్వాత తను బాగా సిక్ అవ్వడం వల్ల హెల్త్ పరంగా ఇబ్బంది ఉండడం, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అన్ని ఫ్యాక్టర్ల వల్ల అతను కొంచెం ఇబ్బంది పడి సిక్ అవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా డీజీపీ గారి ఆర్డర్స్ ప్రకారం ఎవరెవరైతే ఇంతకుముందు ఎలక్షన్లో ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా హోమ్ జిల్లా ఎక్కడైతే వచ్చారో అదే ప్యాటర్న్లో వెనకే వాళ్ళ జిల్లాలకు పంపించడం జరిగింది. అదే రకంగా మళ్ళీ శంకర్రావు ఎక్కడి నుంచి అయితే రావడం జరిగిందో అదే ప్లేస్కి మళ్ళీ విజయనగరం జిల్లాకి రిపోర్ట్ చేయమని చెప్పేసి ఇచ్చారు. ఈరోజు ఆయన సిటీ నుంచి రావడం, ఇక్కడి నుంచి మనం పాస్పోర్ట్ ఇవ్వడము, పాస్పోర్ట్ ఇచ్చి మన జిల్లాకి పంపించడం జరుగుతుంది. అయితే మనం ఎక్కడ ఎన్నాళ్ళు పనిచేసాం పాయింట్ కాదు, ఎలా పనిచేసాం, ఎంత నిబద్ధతతో పనిచేసాం, డ్యూటీ పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాం అన్నదే ఇంపార్టెంట్. 6 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, 40 రోజులు ఉండొచ్చు, 10 రోజులు పనిచేసినా కూడా సమాజం పట్ల లేదా వృత్తి పట్ల బాధ్యతతో పనిచేసి ఎందుకంటే ఆ పరిస్థితుల్లో సిక్ అయిపోయే పరిస్థితుల్లో కూడా చెయ్యలేని పరిస్థితుల్లో కూడా ఓపిక పడి మళ్ళీ ఆఫీసర్ దగ్గర మాట వస్తుందని ఇబ్బంది పడి కూడా తను ఉద్యోగం చేయడం జరిగింది. సో అటువంటి వ్యక్తులకి అంటే మన దగ్గర పనిచేశారు. తన గుర్తింపుగా చిరు సన్మానం, చిరు గౌరవం, సత్కారం అనుకుండా ఆత్మీయత మన అనుబంధం వెలువచ్చడం అనేది మన కనీస బాధ్యత. సో ఆ బాధ్యత ప్రకారం మనం అతనికి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి రిపోర్ట్ అయ్యింది సార్. అయితే మీరు చెప్పిన వాస్తవే సార్. అక్కడ డైరెక్ట్ ఎస్ఐలమే పని చేయలేను సార్. ఎందుకంటే ఎండలో నిల్చొని 24 hours ఒక రోజు చేసి మన రోజు రెస్ట్ అయినా కూడా ఆ ఎండకైతే ఎవరు తప్పుకోలేదు సార్. ఎందుకంటే రెండోది ఏంటంటే సార్, అక్కడ ఎండ పైనుంచి ఉంటుంది ఒకటి, రోడ్డు సీసీ రోడ్ సార్, అది హీట్ జనరేట్ చేస్తుంటుంది ఇంకెక్కువ. సో రాత్రి 9, 10 అయినా కూడా ఎండ ఇమిడియేట్ అసలు తగ్గదు, ఇరిటేటింగ్ ఉంటుంది. ఆయన ఒక్కరోజు కూడా మనకు సెలవు తీసుకోకుండా మనకి 3 నెలలు దాదాపుగా చెక్ పోస్ట్ అంటే మన జిల్లాలో మేజర్ పట్టుకపోయి మనకైతే రిమార్క్ అవ్వకుండా చేశారు సార్ చెక్ పోస్ట్ని. ఈ రోజు కూడా ఏది వదిలేశారని చెప్పి రిమార్క్ అయితే రాలేదు. గోవాస్ వరకు వాటి బాగా పట్టుకున్నారు సార్. తర్వాత ఇందులో ఏవైతున్నాడో ఒకసారి పట్టుకున్నారు సార్. తర్వాత మనం క్యాష్ కూడా అమౌంట్ పట్టుకుని మనకి ఎస్పీ మేడం సార్ దగ్గర నుంచి అయితే ఒక రిమార్క్ లేకుండా చెక్ పోస్ట్ మీద నైట్ మనం ఏదో అంగన్వాడీ కార్యకర్తలు ఎవరినో అరెస్ట్ చేయాలన్నప్పుడు కూడా చెక్ పోస్ట్ ఆ రోజు మేము వేరే పోలీస్ స్టేషన్ ఉన్నాం, ఇదే రన్ అవుతాము. ఈ రకం చూస్తే మనకి ఎలక్షన్ బాగా సక్సెస్ అవ్వడానికి కారణం
వన్ ఆఫ్ ద రీజన్ మన ఎస్ఐ గారే. ఎందుకంటే సారు రోడ్డు సగం ఇటువైపు చూస్తే నేను అటువైపు చూస్తే విలేజ్ విజిటింగ్లు పల్లె విజిటింగ్లు అని చెప్పి ఆ టైం చెక్ పోస్ట్ ఇష్యూ ఉంటే మనం అందరూ అక్కడ పరిగెట్టాలి. అక్కడ చెక్ పోస్ట్ ఒక రోజు కూడా ఇష్యూ రాకుండా చాలా సమర్థవంతం నిర్వహించి ఈ సభ ఎలక్షన్లో ఇంత ప్రసాదం ఇవ్వడానికి కారణం ఈ కూడా ఒకసారి మోరవర్ ఆయన రిటైర్మెంట్ వచ్చి దగ్గరగా ఉన్నారు. సొంత జిల్లాకి వెళ్తున్నారు, మంచి పోస్టింగ్ రావాలని అక్కడ కూడా ఇదే రకం గుర్తులు తెచ్చుకోవాలని ఈ సభ కోరుకుంటాను సార్. కార్గిల్ ప్రతి భారతీయుల్లోనూ చెరగని ముద్ర వేసిన పేరు. సరిహద్దుల్ని దాటుకొని అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యం, మిలిటెంట్లను జవాన్లు తరిమికొట్టిన ప్రదేశం అది. కార్గిల్ ను విడిపించుకునే క్రమంలో పాకిస్తాన్ పై ఓ మినీ యుద్ధమే చేసింది భారత్. ఈ క్రమంలో 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీర మరణం పొందారు. కార్గిల్లో వీరుల త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ విశాఖ నగరంలో కాగడాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ 1999లో మన భారతదేశ భూభాగంలో అక్రమ చొరబాటు చేయడానికి పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఉగ్రవాదుల్ని కూడా గొల్పిన సంఘటనలో భారతదేశ సైనికులు, పౌరులు వీరోచితంగా పోరాడి గెలుపొందారని, అమరులైన వీర సైనికులకు నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. ఒకసారి ఇంకా రండి. మన దేశం కానీ, మన రాష్ట్రం కానీ, మనం కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే మరి ఆ రోజు పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో వాజ్పేయి గారి నాయకత్వంలో ఈ దేశంలో బ్రహ్మాండంగా మనం కార్గిల్ యుద్ధంలో మరి విజయం సాధించాం. మరి అప్పటి నుంచి కూడా ఏ దేశమైనా మన దేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితిని మనం కల్పించుకున్నాం. ఈరోజు మరి ఆ సందర్భంగా సుమారు 20 సంవత్సరాలు అయింది కార్గిల్ యుద్ధం జరిగి. మరి అందులో అశువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో మా బీజేపీ సోదరులు, మేము అందరం కలిపి మా ఉమ్మడి నాయకత్వంలో ఈరోజు ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరి తరపున ప్రజలకు కానీ, ఇతర దేశ నాయకులకు కానీ, సైనికులకు కానీ మేము వందనాలు అర్పించుకుంటున్నాం. ఈ దేశం ఈరోజు ఇంత సుభిక్షంగా ఉందంటే మరి ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో ఆ రోజు మనం ఆ యుద్ధం సాధించాం కాబట్టి ఏ దేశమైనా, పాకిస్తాన్ అయినా మళ్ళీ మన మీద పోరాటానికి సిద్ధం కావాలంటే 100 అడుగులు వెనక్కేసి ఆలోచించే పరిస్థితిని ఈరోజు మనం కల్పించాం. అందువలన మరొక్కసారి ఎవరైతే ఆ రోజు మనకు అందరికీ కూడా త్యాగదనులు, అమరవీరులు ఉన్నారో వారందరికీ కూడా మనశ్శాంతి కలగాలని, వారి కుటుంబాలకి మరి ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా అండగా ఉండాలని, వారి యొక్క కుటుంబాలు మరి సౌఖ్యంగా ఉండాలని, ఆ భగవంతుడికి ఆ బలం ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన స్వచ్ఛతా వారోత్సవాల భాగంగా జగ్గంపేటలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే సందర్భంగా ఏఎన్ఎం ఆశా వర్కర్లు జగ్గంపేట గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కాల్చి చల్లార్చిన నీరు తాగాలని తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సచివాలయం 1 ఏఎన్ఎం ఏ వరలక్ష్మి ఆశా వర్కర్లు ఎం రామలక్ష్మి, ఎస్ సత్యవతి, టి సత్యవతి, కె ప్రమిళ, డి రత్నం, ఎం రమణ, కె లక్ష్మి, టి ఎస్తేర్ రాణి తదితరులు పాల్గొన్నారు. ఓకే. జ్వరాలు కట్ట ఏం లేదు కదా, జ్వరం ఏమన్నా ఉంటే మనం టాబ్లెట్
ట్యాబ్లెట్ అడిగితే ఇస్తాం. పేరు రామలక్ష్మి అండి. మేము ఆశా వర్కర్లు. అయితే ఇక్కడ ఈరోజు స్వచ్ఛ భారత్ వారోత్సవాల భాగంగా ఇక్కడ ఉదయం నుంచి కూడా కాలువలన్నీ కూడా అన్నీ క్లీన్గా ఉన్నాయో లేదో అని చూడటం, స్ప్రేలు కొట్టించడం, అవి శుభ్రం మనుషులు పెట్టి శుభ్రం చేయించడం జరుగుతుందండి. ఉదయం నుంచి అవే చేస్తున్నాము. ఈరోజు శుక్రవారం అండి. ఫ్రైడే కూడా ఉంటుంది. అంటే గోళాల్లోని నిలుపురు కూడా ఉండకుండా, లార్వా ఉండకుండా శుభ్రాలు చేయించడం, దగ్గరుని మేము గోళాలు సరే చూడటం, ఇంట్లో ఫ్రిడ్జ్లు గట్ట చూడటం, డెంగ్యూ గురించి ప్రజలకు అందరికీ కూడా చెప్పడం, ఈ వర్షాల గురించి వాతావరణం సరిగా లేక వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వర్షాల్లో వచ్చే వ్యాధుల గురించి ప్రజల్లోని మేము పురిగొల్పించి వాళ్ళకి తెలియజేయడం అండి. వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉన్నా మేము తెలుసుకోవడం జరుగుతుందండి. విజయోత్సవాల గురించి ఇంకా మా పై అధికారులు కూడా ప్రొద్దుటి నుంచి తిరుగుతున్నారు, చేస్తున్నారండి. కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకుంటున్నాం. ఈరోజు మా పై అధికారి కూడా, మా శర్మిలా మేడం, డిప్యూటీ కమిషనర్ గారు కూడా వస్తున్నారండి, వచ్చారు. ఆ రోజు ఆల్రెడీ చూస్తున్నారండి. మరి ప్రజల్లో కూడా చాలా బలహీనతలు, జ్వరాలు గట్రా ఎక్కువగా ఉన్నాయండి. ఆ జ్వరాల గురించి ముందుగానే మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుందండి. దానిలో భాగంగా లెపర్సీ సర్వే కూడా మేము చేస్తున్నామండి. ఇంటింటి డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాము. వాళ్ళ లోపల వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మచ్చలు ఏమన్నా స్పర్శ లేని మచ్చల కట్ట ఏమన్నా ఉంటే చూసండి మేము సర్వే చేస్తున్నామండి. అది మా పై అధికారులకు మేము చెప్పడానికండి. మరి ఇంకా వాళ్ళలో ఏవన్నా సరే మేము ముందుగానే చూసుకుని మా పై అధికారులకి, మా సూపర్వైజర్స్కి మేము చెప్పడం జరుగుతుందండి. కార్గిల్ విజయ్ దివాస్ విజయం సాధించి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర పార్టీ పిలుపు మేరకు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ సూచనతో బీజేపీ మండల అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తూ కార్గిల్ విజయ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ సైనికులను పలువురు సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సియాచిన్ గ్లేజియర్ ఆక్రమణ కోసం జరబడిన పాక్ సైన్యాన్ని తరిమి కొట్టేందుకు భారత్ చేసిన భీకర యుద్ధం చేసిందని, కార్గిల్ యుద్ధం జరిగి 25 ఏళ్లు కాగా ఈ యుద్ధంలో 527 మంది భారత జవాన్లు అమరులయ్యారన్నారు. వీరికి ఘన నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాకలపట్టి రవిరాజు, జోగినాయుడు, మాస్టర్ వేముల వెంకటనారాయణ, కోసూరి నానిబాబు, వెంకటరమణ, దేవవరపు లోవరాజు, సేనపతి సూర్యారావు, నున్న నుగేష్, అప్పన గణపతి, శ్రీను, బొక్షు రాము, బంగారు శివ, కర్రి వాసు, శివకృష్ణ, కర్రి రవి, మోటూరి రాజు, మాజీ సైనికులు నాయుడు, బొందరపు అప్పారావు, కోరుకొండ నాగేశ్వరరావు, బత్తుల వెంకటరమణ, ఢేవిలి పలువురు పాల్గొన్నారు. అంటే మన వీర జవాన్లు ఆ విజయం సాధించి వారిని వెనక్కి నెట్టి విజయం సాధించి భారతదేశానికి విజయం చేకూర్చారు. జనరల్ ముషర్రాఫ్కు ఒక కుట్ర ఆ దేశ ప్రధానికి కూడా ఇష్టం లేదు. అంతకు ముందులో ఉన్న ప్రధానమంత్రికి కూడా, బెనజీర్ భుట్టోకు కూడా ఇష్టం లేదు. ముషర్రాఫ్ కూడా ఇలాంటి పని తీసుకొచ్చాడు. దానిలో మన వీర జవాన్లు విజయం సాధించారు కాబట్టి వారి విజయాన్ని అందులో 576 మంది అమరులయ్యారు. ఆ అమరులైన వారిని స్మరించుకుంటూ ఇవాళ విజయ్ దివస్ చేస్తున్నాం. మన ఈ స్కూల్ నుంచి పుర ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు చేస్తూనే ఉన్నాం. నమస్కారం. నా పేరు సుబ్దార్ ఆర్డినరీ కెప్టెన్ కేఎన్ రావు, 55 మద్రాస్. కార్గిల్ యుద్ధంలో సమయంలో నేను వరి సెక్టర్లో ఉన్నాను. జూలై 26 కార్గిల్ వారిలో టైగర్ హిల్ చాలా హైట్ అయిన ప్లేసు. ఆ హిల్ మీద ఫ్లాగ్ కాచిన రోజు ఈరోజు పాచారు. ఇదే సమయంలో మన ప్రధానమంత్రి వాజ్పేయి గారు మన సైనికులకి మెయిన్ హెల్ప్ చేశారు. ఏంటంటే అప్పటి వరకు వారు జరిగినప్పుడు ఎక్కడైనా మన సైనికులు డెత్ అయినప్పుడు ఆ సైనికుల్ని ఇంటికి పంపించేవాళ్ళు కాదు. రెండోది, ఏ కారణం వల్ల డెత్ అయినా సరే ఇంటికి పంపించేవాళ్ళు కాదు. ఆ టైంలో ఏం చేశారంటే ఏ సైనికుడు డెత్ అయినా ఆ డెడ్ బాడీని ఇంటికి పంపించవలసిందిగా అతను తీసుకున్నారనమాట నిర్ణయం. అప్పటి నుంచే సైనికులు ప్రతి ఒక్కరు ఎక్కడ డెత్ అయినా సరే ఇంటికే ఆ డెడ్ బాడీ కంపల్సరీ వస్తుంది. అంతకుముందు వచ్చేది కాదు. అతను అక్కడ మొత్తం అంతిమ సంస్కారాలు అన్నీ చేసి వస్తువులు అతను పంపించేవాళ్ళు, టీడీ పంపించేవాళ్ళు, సామాన్లు తీసుకుని పంపించేవాళ్ళు. అంతే. అప్పటి వరకు ఏ బెనిఫిట్ ఉంటుంది. కార్గిల్ వాళ్ళ నుంచే మనకి ఈ సైనికులకి
మంచితోటి ఇంటికి ఆ కుటుంబాన్ని చూసుకునేందుకు డెడ్ బాడీని పంపిస్తున్నాం. ఇందులో నా భాషను సమాప్తి చేస్తున్నాను. భారత మాత ముద్దు బిడ్డలుగా నేటి యువత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని, భారతదేశంలో పుట్టడం మనకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సైనికులు దేశానికి అందించే సేవలను అభినందిస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. పలువురు మాజీ సైనికులు, సైనిక సంక్షేమ కార్యకర్తలు మరియు స్థానిక ప్రముఖులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా స్థానిక జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో కార్గిల్ విజయ్ దివాస్ 25వ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా వేచేసి కార్గిల్ యుద్ధంలో అంగవైకల్యం పొందిన 2 మాజీ సైనికులను సన్మానం చేసి నగదు పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను అభినందించి జిల్లాలో గల మాజీ సైనికులు మరియు వారి కుటుంబాల సమస్యల్ని తమ దృష్టికి తీసుకొస్తే తగిన పరిష్కారం చేస్తామని తెలిపారు. నమస్కారం. ఈరోజు 26 జూలై కార్గిల్ విజయ్ దివస్ ఈ సిల్వర్ జూబ్లీ శ్రీకాకుళం జిల్లాలో డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ఈరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు శ్రీకాకుళం ఈ జిల్లా నుంచి చాలా మంది మన ఫోర్సెస్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ రోజు ఆనాటి 1999లో ఇక్కడ నుంచి ఈరోజు మనం చూసినట్టే 2 వార్ డిసేబుల్ పర్సన్స్కి మనం సోల్జర్స్కి మనం ఈరోజు సన్మానం చేసాం. వాళ్ళకి కొంత డైరెక్టరేట్ నుంచి క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 25 మంది వార్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది వార్ హీరోస్ కూడా ఇక్కడ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రోజు మనకి వచ్చిన భావన కానీ ఆ గర్వం కానీ ఈరోజు కూడా నేను ఫీల్ చేయగలిగాను ఇక్కడ. ఎందుకనే కార్గిల్ వార్ వాజ్ నాట్ ఈజీ విక్టరీ. మనకి పాకిస్తాన్ నుంచి ఆ కార్గిల్ పాయింట్ మళ్ళీ ఇండియాకి రావడం, దీంట్లో శ్రీకాకుళం నుంచి చాలామంది ఉండడం చాలా గర్వకారణం. సో కాబట్టి ఈరోజు డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ కార్గిల్ విజయ్ దివస్ సెలబ్రేట్ చేస్తాం. ఇది కాకుండా కొన్ని ఇష్యూస్ కూడా ఈ వార్ వెటరన్స్కి అలాగే కొన్ని ఇష్యూస్ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద కూడా ఒక సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ అది కూడా మనం సాల్వ్ చేస్తాం. మరి ఒకసారి అందరికీ కార్గిల్ విజయ్ దివస్కి అందరికీ హార్దిక శుభాకాంక్షలు. చాలా గర్వంగా ఇప్పుడు కూడా నేను క్షణం సార్ ఇది. సో మీరు అప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు సార్? నేను అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ 8th క్లాస్లో ఉన్నాను. 8th or 9th క్లాస్. నేను మహారాష్ట్రలో బుల్డానా టౌన్ 8th or 9th క్లాస్లో ఉన్నాను. ఆ రోజు నాకు ఒకటే గుర్తుంది, కార్గిల్ పే విజయ్ ఆగా హై, కార్గిల్ విజయ్ ఆగా హై హిందీలో. సో దట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ చిన్నప్పుడు కూడా ఆ ఫీలింగ్ రావడం, అదే ఫీలింగ్ ఇప్పుడు కూడా రావడం, మన పర్టికులర్గా వార్ వెటరన్స్తో పాటు ఇక్కడ మనం నేను ఉండటం చాలా గర్వకారణం. సో డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇక్కడ నుంచి శ్రీకాకుళం యూత్ నుంచి పర్టికులర్గా ఆఫీసర్ క్యాడర్ ఫోర్సెస్లో ఆఫీసర్ ఖచ్చితంగా మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా పైన అంటే ఆఫీసర్ క్యాడర్కి వాళ్ళు థ్యాంక్ యూ. నాకు కొంచెం తక్కువ టైం ఉంది కాబట్టి నేను కొంచెం వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఏదైనా ఇష్యూ ఉంటే ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్, లేకపోతే మేడం గారి ద్వారా చెప్పండి, ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ, ఆల్ ద పార్టిసిపెంట్స్ ఇన్ ద వార్ అండ్ ఆల్సో ద సపోర్టింగ్ వార్. అండ్ మన వీర నారీస్ కూడా వచ్చారు. తర్వాత ఏమో బ్యాటిల్ ఇంజరీ, కార్గిల్ బ్యాటిల్ ఇంజరీ వచ్చారు. మేము పార్టిసిపెంట్స్ కాకుండా కూడా ఉన్న చాలా మంది వచ్చారు. ప్రెజెంట్ ఉండడం, వాళ్ళ ప్రెజెంట్స్లోని మనం సన్మానం చేసుకోవడం అంటే అది మన దేశానికి మనం ఇచ్చిన, మన సైనికులకి మనం ఇచ్చిన గౌరవం. మన డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది ఉన్నారు, చాలామంది వీరవరణం కూడా చెందారు. అయితే అందరినీ మనం పిలిచి
ఎంతమంది వీలైతే అంతమంది చేయాలని ఒక డిస్ట్రిక్ట్ డైరెక్టర్ గారు, మన సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు ఈ ప్రపోజల్ ఈ ప్రపోజల్ ఏమిటంటే డిస్ట్రిక్ట్ వైజ్గా చేసుకొని వాళ్ళకి సన్మానించాలని, వాళ్ళకి గుర్తించాలని, వాళ్ళ సేవలు గుర్తించాలని, వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏవేవైతే ఆథరైజ్డో అవి ఎక్కడన్నా స్ట్రక్ అయిపోతే అది క్లియర్ చేసుకొని వీలైనంత తొందరగా వాళ్ళకి ఇవ్వాలని ఒక ఉద్దేశం. అయితే ఈ రోజు మనం అంతా ఇక్కడ చేయడం చాలా చాలా థ్యాంక్ యూ సార్. వీ విల్ స్టార్ట్. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాయవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించే స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అడబాల వెంకటేశ్వరరావు మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థులకు అందించే ప్రతి పథకాన్ని సద్వినియోగపరచుకునే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి విద్యలోను క్రీడలను ప్రతిభ రాణించి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ కూడా స్కూల్ బ్యాగులు కానీ మరి ప్రభుత్వం ఏవైతే మంజూరు చేసిందో అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ రావడం జరిగింది. మమ్మల్ని ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే విషయం సార్, ఈ రామవరం గ్రామంలో ఎలక్షన్లు జరిగినప్పుడు మాత్రమే రాజకీయ ప్రస్తావనలనే ఉంటాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ కలిసికట్టుగా గ్రామం యొక్క అభివృద్ధికి కష్టపడి పనిచేసేవాళ్ళే. దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది లేదు. మరీ ముఖ్యంగా నేను 2004లో రాజకీయాల్లో రావడం జరిగింది. నాకంట ముందు అనేక మంది మహానుభావులు ఈ గ్రామాన్ని పరిపాలించడం జరిగింది. మరి ఈ గ్రామాన్ని పరిపాలించినటువంటి అనేక మంది నాయకులు కానీ, నా తర్వాత కానీ, నా ముందు కానీ పరిపాలన చేసినటువంటి వాళ్ళు కానీ ఈ పరిసర ప్రాంతాలు కానీ శుభ్రంగా ఉంచాలి, స్కూల్ అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో మరి మండప కగడచలక టైంలో ఆ స్కూల్ తీసుకురావడం కూడా జరిగింది. మరి ఆ రోజున స్కూల్ బిల్డింగ్, పాత బిల్డింగ్ ఉండి మీ అందరూ కూడా చదువుకున్న బిల్డింగ్, దాన్ని డిస్మాండిల్ చేసి అదే కొత్త బిల్డింగ్ తీసుకురావడం జరిగింది. తర్వాత 2013లో మీరు ఎక్కిన తర్వాత అనేక పర్యాయాలకు వచ్చి మేము పిల్లల యొక్క పరిస్థితి చూస్తే ఎండలో కూర్చొని చదువుకునే పరిస్థితులు ఉండేవి. మరి అలాంటి పరిస్థితులు మా పిల్లలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడకూడదని ఒక తల్లిదండ్రులుగా భావిస్తామో మరి ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థిని కూడా బాధపడకూడదనే ఉద్దేశంతో మరి ఆ రోజున స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారిని ప్రతిమలాడుకుని మరి ఈ స్కూల్ యొక్క శాంక్షన్ తెచ్చుకుని 5,60,000 రూపాయలతోటి కేవలం స్కూల్ బిల్డింగ్ మాత్రమే శాంక్షన్ వస్తే అడిషనల్ గా మేము బాధ్యత తీసుకుని లోపల క్లాసు బయట క్లాసు పెట్టుకోండి అని చెప్పేసి కరెంట్ ఈ ఇనప కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ రోజు సొంత డబ్బులతో మేము నిర్మించడం జరిగింది. అదేవిధంగా పిల్లలు ఎక్కడో చెరువులకు పోయి ఒక బకెట్ నీళ్లు పోసుకొని వచ్చి ఇక్కడ ప్లేట్లు కడుక్కోవడం లేదా మధ్యాహ్న భోజన పథకానికి వాడుకోవడం జరిగే దౌర్భాగ్య పరిస్థితులు ఆ రోజు ఉండి, అంటే ఆ రోజు గ్రాంట్ లేకపోవడం, స్కూల్ వచ్చిన తర్వాత అన్ని వసతులు ఒకసారి రావు కాబట్టి ఉండే ఇబ్బందులు ఉండే. అప్పుడు వెంటనే 1,20,000 రూపాయలతో ఇక్కడ మోటార్ ఒకటి తీసుకుని వచ్చి ఇక్కడే ఈ సరౌండింగ్ ప్రాంతంలో ఇక్కడ కట్టడం జరిగింది. చేస్తారు పనిచేస్తుందంటే అదేవిధంగా పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత బాత్రూమ్కి ఇబ్బంది పడతారని చెప్పేసి అంటే బాత్రూమ్ కూడా శాంక్షన్ తీసుకొచ్చి మరి ఆ రోజున కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ ఇక్కడ పట్టడం జరిగింది. తర్వాత నా తర్వాత ఎవరైతే నాకంటే ముందు పరిపాలించిన వాళ్ళు ఏ విధంగా చేశారో అదే నీ విధంగా పరిపాలన చేసినప్పుడు వసతులు సమకూర్చాము. నా తర్వాత వాళ్ళు కూడా నాడు నేడు పథకం ద్వారా మరి మంచి కార్యక్రమాలు చేసినట్టు ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఎటువంటి రాజకీయ తారతమ్యాలని ఉండవు. మా పిల్లల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తామో ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి పిల్లవాడిని ప్రతి అమ్మాయిని కూడా సొంత కూతురుగా భావించి మీరు అందరూ బాగుండాలి, బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకునే వ్యక్తులే. మీరు కూడా వ్యక్తి పరిస్థితి కూడా ఒకటే సార్, ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా బాగా మీరు చెప్పేసి వెళ్తాం. మధ్యనాడు పిల్లలందరికీ కూడా స్వీట్స్, అరటిపళ్ళు, పులిహార, పెరుగు ఆ రోజున మొత్తం అందరూ కూడా వస్తామండి. మేము వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు మీద పిల్లలందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే వైజాగ్ అర్జెంట్ బాగుండి వెళ్తున్నారు ఆయన. ఓకే మేడం.
గౌరవనీయులైన గ్రామ పెద్దలందరికీ కూడా దీని గురించి నేను కొత్తగా చెప్పాల్సిన విషయాలు ఏమీ లేవండి. అందులో తాండవ జలాశయం నుండి ఖరీఫ్ వరి సాగుకు నీటి విడుదలపై రైతన్నలతో సమావేశం నిర్వహించారు. ఈ రిజర్వాయర్పై ఆధారపడి సాగు చేస్తున్న రైతులు తమ అభిప్రాయాలతో పాటు సమస్యల్ని అధికారుల నాయకులు దృష్టికి తీసుకెళ్లారు. అధిక సంఖ్యలో రైతన్నలు అధికారుల లోపమే స్పష్టంగా కనిపిస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ రిజర్వాయర్కు పట్టిన పీడ వదిలించే నాదిరే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పీకర్ అయ్యన్న పాత్రను స్పందించి రైతన్నుల సమస్యల్ని పరిష్కరించాలని వేడుకున్నారు. అనంతరం ఖరీఫ్ నారుమడ్ల కొరకు నీటిని విడుదల తేదీని ఆగస్టు 15 నుండి 20 మధ్య కాలంలో చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా ఆయకట్టు కూడి ఎడమ కాలువల్లోని పూడిక తీతల్ని తీసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే గత పాలనలో లాగే ఈ ఏడాది చివరి పంట పొలాలకు నీటిని అందించలేని దుస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ సదస్సులో అధికారులతో పాటు రైతులు, టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను రైతులందరి సోదరుల తరపున ఒక విన్నపం కోరుకుంటున్నాను. ఏంటంటే ఎన్ఆర్జీఎస్ ఫండ్ ద్వారా ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి మీ లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లతోటి జంగిల్ కటింగ్ అలాగే పూడిక తీతలు రెండు పనులు చేయించాలి. అలాగే గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వంలో కూడాను మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చెప్పినట్లుగా రాసుకోవడం తప్ప పనులు అయితే జరగట్లేదు. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, ఆర్డర్ వేసేస్తాం, అమలు చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు లేనిది ఏ పని అవ్వదు. గత ప్రభుత్వం నుంచి కూడా డబ్బు ఇవ్వలేదు, ఆ పని ప్రాజెక్టు పనులు కూడా పూర్తి అవ్వలేదు. కానీ ఎన్నిసార్లు చెప్పినా లీకేజ్ అయితే అలాగే కంటిన్యూగా ఉంది. రైతులందరూ అక్కడ వరకు వెళ్ళాలి అంటే కోటవర్ట్ల మండలం అంటున్నారు, తుని మండలం అందరికీ వెళ్ళాలి, రైతులు వెళ్ళాలి అంటే మొదట్లో ఇక్కడే నీరంతా పోతుంటే అక్కడ వరకు ఏం వెళ్తుంది? దయచేసి అధికారులందరూ ముందు దృష్టి పెట్టండి. నాయకులతో మీరు కలిసి ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పటికీ ఏ నాయకులు అయితే అవసరమో ఆ పంచాయతీకి వెళ్ళేటప్పుడు మేము వెళ్తున్నామని చెప్పండి. అక్కడ నాయకులకి అరేంజ్ చేస్తారు, నాయకులు కూడా ఉన్నారు కనుక. ఎలాగంటే మీరు ఖచ్చితంగా నీరు వదిలేస్తున్నారు, అది ఎక్కడికి వెళ్ళిపోతుందో మీకు అవసరం లేదు. ఆ నాయకులు అక్కడ రైతులకు వెళ్తుందా లేదంటే చెరువులకు వెళ్తుందా లేదు వేస్ట్గా పోతుందా అన్నది మీకు అవసరం లేదు. మీకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ద్వారా అంటే ఇప్పటి నుండి చూసుకుంటే ఓరాకులకి ఇంకా చాలా టైం ఉంది. అంటే ఎవరు చేసినా సరే ఇంకా ఉడుపుకైతే సంబంధం లేదు, ఇంకా రావట్లేదు, ఇంకా టైం ఉంది. ముందు ఉన్న పొలం దగ్గర కానీ ముందు ఉన్న కాలువకు కానీ అడ్డు పెట్టకుండా వాటర్ అలా ఫ్లో అయిపోతుంది. అంటే లైనింగ్ వేసిన తర్వాత చెప్తాను. గతంలో తలుపుల సిస్టమ్ ఉంటుంది, కళాశాల వెళ్ళి అక్కడ ఏ పొలానికి ఎంత వదలాలని వాళ్ళు పెంచడం కానీ తగ్గించడం కానీ, కిందకి రైతులకి కావాలంటే దాన్ని మూసేసి పంపించడం కానీ ఉండేది. లైనింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత నేను చాలాసార్లు ప్రెసిడెంట్ చేశాను. తర్వాత ఎవరు కూడా మీద పొలం నుంచి మీద కాలువను అడ్డుపెట్టి తర్వాత పంపించే విధానం కాదు అది. ఎక్కడికి ఫీల్డ్కి ఎంత వెళ్ళాలో అంతకి డిజైన్ చేసి ఉన్న పరిస్థితి. ఆ తర్వాత కాలువల మీద కళాశాలలు కానీ ఏఈలు కానీ డిఈలు కానీ మానిటరింగ్, ఓన్లీ మానిటరింగ్ తప్ప ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఎప్పుడు మనం సరుగుడు తోటలు అవి వేయక ముందు పూర్తి స్థాయి పొలాలు పండించేటప్పుడు కూడా ఎప్పుడూ అంత ఇబ్బంది రాలేదు. అంటే గత సంవత్సరం వచ్చిన సందర్భాలు. ఆ తర్వాత మొన్నే వచ్చింది. మరి ఐ థింక్ నాకు తెలిసి డిస్ట్రిబ్యూటరీ కమిటీ లేక, సంప్రదించుకోవడం లేక, ప్రెసిడెంట్లో లేక తెలియదు. కానీ నేనే చూస్తే నేను నవంబర్లో బోరు కొట్టించాను. నాకు ఒక 6 ఎకరాల కాలంకు దూరంగా ఉంటే నవంబర్లో అప్పటికప్పుడు బోరు కొట్టించి అది కరెంట్ కనెక్షన్ కష్టం అవుద్దని చెప్పేసి ఇమీడియట్గా సోలార్ పెట్టి ఆ 6 ఎకరాలు పంట పండించుకునే పరిస్థితి ఉంది. అంచేత ఈ రకమైన పరిస్థితి లేకుండా అధికారులు కూడా నాకు తెలిసి మనకి కళాశాలలు కూడా లేరు, చాలా ఉంది. దాన్ని సానుకూలంగా మేము చూస్తాం. రైతులను కూడా ఆ కాలువలు కప్పేయడం, ఏదో కొత్త మకాలు కట్టి మధ్యలో పైపులు వేసేయడం, మీ ఇష్టం వస్తే పెద్ద పైపు తెచ్చేసుకోండి మేము ఎంతే వేద్దామని బహుకరించడం. చేత అలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించవలసిన బాధ్యత ఉంది. అవకాశం ఉండే టెండర్ టైం లేదు కాబట్టి ఈరోజు మనం కనీసం అవకాశం ఉండే నామినేషన్ అనేది ఇచ్చి సిల్ట్లు తీర్చే కార్యక్రమం చేసినట్లయితేనే తాండాలో నీరు బయటకు వస్తుంది. తాండాలో కూడా అదే సిల్ట్ పెట్టింది. మనం ఏంటంటే పూర్వం 50,000 ఎకరాలకు అనుకున్నప్పటికీ వాళ్ళు కనీసం మన రైతు వారు 25,000 ఎకరాలు కూడా వ్యవసాయం చేయట్లేదు. అందరూ మిట్టి పంటలుగా అలవాటు పడ్డాం. ఎందుకంటే వరి పొలం వల్ల మన నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి మనందరం కూడా భవిష్యత్తులో
మీరు కూడా జాతి వాడుకోవాలి బాధ్యత. గొల్లప్రోలు నగర పంచాయతీకి చెందిన నేకూరు రాజలక్ష్మి అనే మహిళపై వేమగిరి సురేష్ అనే వ్యక్తి హత్య యత్నానికి పాల్పడ్డాడు. వేమగిరి సురేష్ కత్తితో రాజ్యలక్ష్మిపై దాడికి ఎగబడ్డాడు. తలపై శరీరంపై ఇష్టానుసారంగా నరకడంతో రాజ్యలక్ష్మి తీవ్ర గాయాల పాలైంది. రాజ్యలక్ష్మిని 108 లో ముందుగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. అన్నయ్య పక్కకు రా అన్నా ఏం మాట్లాడుతూ మంచినీళ్ళు అవన్నీ ఇస్తారు. రాజ్యలక్ష్మి ఏంటి గొడవా? ఓకే ఓకే. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడల నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు కాగడాల ప్రదర్శన సాగింది. బీజేవైఎం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ కాగడాల ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బి నరేంద్ర కుమార్ మాట్లాడారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశకృష్ణ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందన్నారు. శ్రీకాకుళం నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి జనసేన టీడీపీ బీజేపీ రాష్ట్ర జిల్లా మండల నాయకులు వివిధ మోర్చాల అధ్యక్షులు నాయకులు మరియు మాజీ సైనికులు సంఘం ప్రతినిధులు సెల్ఫ్ డిపార్ట్మెంట్స్ నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. యువత ప్రజలతో మమేకమే మీడియా సెల్ అధ్యక్షులు జోగి నాయుడు నగర టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ అయిన ఇప్పటి తిరుమలతో కలిసి గాంధీ కేబుల్ శ్రీనివాసరావు పిఎన్ కాలనీ వారితో వీర సైనికులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్లో ఎవరైతే విజయం పొంది వీరమరణం పొందారో వాళ్ళందరికీ కూడా ఘన నివాళులు అర్పించాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు ఎన్డీఏ కూటమి సభ్యులందరం కూడా కలిసి ఈరోజు మేము 7 రోడ్స్ కూడల నుంచి సూర్యమాల వరకు కాగడ ర్యాలీ చేస్తున్నాం. ఏదైతే సూర్యచంద్రులు ఉన్నంత వరకు సుందర కాశ్మీర్ మనదే మనదే అంటూ ఏదైతే నినాదాలు తీసుకుంటే అప్పుడు కాశ్మీర్కి వెళ్ళి వివిధ నాయకులు ఏదైతే ఫైట్ చేశారో ఈరోజు కాశ్మీర్ కూడా మనం భారతదేశం సొంతంగా చేసుకున్నాం. ఈ ఘనత బోర్డర్లో ఎవరైతే సైనికులు ఉన్నారో ఆ సైనికులు బోర్డర్లో ఫైట్ చేస్తుంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ కాశ్మీర్ మొత్తం మాదే అని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఈరోజు కాశ్మీర్ కూడా మనం సొంతం చేసుకున్నాం. కాబట్టి ఏదైతే పాకిస్తాన్ శత్రుమూకలు ఎవరైతే ఉన్నారో మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యి మన భారతదేశంలో కాశ్మీర్ని ఏ విధంగా కైవసం చూశారో దానికి భారతదేశ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే విరోచిత గాథలు ఉన్నాయో వీళ్ళ యొక్క ఏవైతే ఫైట్ చేశారో అవన్నీ కూడా నేటి యువతకి ప్రజలకి తెలియజేయడానికి ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మా ఎన్డీఏ కూటమి సభ్యులందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఈరోజు కాగడాలు చేస్తున్నాం. కాబట్టి అందరికీ పిలుపునిస్తున్నాం. ఎన్డీఏ కూటమి తరపున అందరం కూడా మనం ప్రశాంతంగా పడుకుంటున్నామంటే, ప్రశాంతంగా తింటున్నామంటే, ప్రశాంతంగా ఉంటున్నామంటే ఈ దేశంలో ఎవరైతే ఉన్నారో కొంతమంది కుహాన లౌకికవాదులు, కొంతమంది మేధావులు ఈ దేశం తింటూ ఈ దేశం గాలి పీరిస్తూ ఈ దేశంలో జీవిస్తూ పరాయ దేశ తొత్తులకు ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళందరూ కూడా తిప్పికొట్టే విధంగా ఈరోజు జాతీయవాదులు అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున సైనికులు మేము ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కాగడ ర్యాలీ ప్రదర్శన చేయడం జరుగుతుంది.
రేపు అదేవిధంగా రేపు దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో యువకులకి ప్రజలకి పెద్ద ఎత్తున ఈ కార్గిల్ విజయ్ దివస్ అంటే ఏంటి అని తెలియజేయడానికి మేము కూడా ఒక సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇది చేస్తున్నామంటే భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఈ దేశం మీద ప్రేమ, ఈ దేశం మీద అభిమానము, ఈ దేశం గురించి ఆలోచించే విధానం ఉండాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ అయితేనేమి, ఎన్డీఏ కూటమి అయితేనేమి ప్రజలందరూ కూడా ఈరోజు మేము పెద్ద ఎత్తున ఈ ర్యాలీ అనేది చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు స్వచ్ఛందంగా అందరూ కూడా ప్రతి ఇంటిలో కూడా ఎవరైతే 527 మంది వీరమరణం పొందారో ఈ వ్యక్తులందరూ కూడా జవాన్లందరూ కూడా మనందరం కూడా ఘన నివాళులు అర్పించే విధంగా మన ఆలోచన ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నాపై నరేంద్ర చక్ర. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి. విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణ అందిన ఆదాయాన్ని సభలో వెల్లడించిన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారానికి పేటంటని ఆరోపించిన మాజీ సీఎం. ఇచ్చిన హామీలపై పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని స్పష్టం చేసిన జగన్. అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 25వ సిల్వర్ జూబ్లీ కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు. సైనికుల త్యాగాలను కొనియాడుతూ విశాఖలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ. పెదపూడి మండలం గొల్లెల మామిడాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసు ఛేదించిన పోలీసులు. నిందితుడిని కాకినాడ రూరల్లో అరెస్టు చేసి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డీఎస్పీ హనుమంతరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.